గారు, జెడ్పీ సిఇఓ గారు, అందరూ ఆఫీసర్లకి, ఈ దిశ కమిటీ మెంబర్లు రవి గారు, పద్మ గారు, విక్రమ్ రెడ్డి గారు, ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తూ ఉంటుంది, కొన్నింటిని కేంద్ర ప్రభుత్వమే చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చేసేటువంటి పనులు కూడా ఉంటాయి. ఇవాళ జిల్లాల పరంగా దిశ కమిటీకి లోకల్ పార్లమెంట్ సభ్యుడిని చైర్మన్గా చేసి, ఈ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి సవ్యంగా అమలు జరుగుతున్నాయా లేదా, ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, వాటి పట్ల ధ్యాస ఉందా లేదా, గ్రౌండ్లో అమలవుతున్నప్పుడు వాటి ఫలితం సవ్యంగా ఉందా లేదా, లేకపోతే మళ్ళీ ఇంకా చేర్పులు మార్పు చేయడానికి ఆస్కారం ఉందా, ఇవన్నీ ఈ దిశ పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి బాధ్యత. ఇక్కడ ఒకప్పుడు ఈ జిల్లాలో రూరల్ ఏరియా ఉండేది, అర్బన్ ఏరియా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ వల్ల ఈ జిల్లా మొత్తమే అర్బన్ జిల్లాగా మారిపోయింది. మా మల్లారెడ్డి గారి అసెంబ్లీ పరిధిలో కొన్ని మండలాలు ఉండే, మేడ్చల్ మండలం, శామరిపేట మండలం, మూడుచింతలపల్లి మండలం, అదే కీసర, ఎక్కువగా ఉండే. ఇవన్నీ కూడా గ్రామాలను కొన్నింటిని లింక్ చేస్తూ అర్బన్ బాడీస్గా మారిపోయింది. కాబట్టి ఇక్కడ మనకు గ్రామీణ ఉపాధి హామీ ఇప్పటిదాకా వారు ఏవైతే చెప్పిండ్రో, ఎందుకు మ్యాండేట్స్ లేకుండా పోయినాయి, ఎందుకు ఖర్చు కాలేకపోయింది అని దానికి చెప్పిన రేపటి ఆ చర్చ కూడా ఈ జిల్లాలో లేదు. నేను మా కలెక్టర్ గారికి కోరేది ఏంటంటే, మీరు నోట్ చేసుకుంటే ఏదైనా పాయింట్లు రికార్డ్ చేసుకుంటారు కూడా. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఒక 7-8 సమస్యలు ఉన్నాయి. ఒకటి డబుల్ బెడ్రూమ్ల సమస్య. మీకు తెలుసు, డబుల్ బెడ్రూమ్లు దాని డెప్త్లోకి నేను పోను. కానీ ఈ డబుల్ బెడ్రూమ్లలో నాన్ లోకల్ అంటే బయటి వాళ్లకు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇల్లు కట్టడానికి అక్కడ జాగలేని కారణంగా బయటకు వచ్చి అయితే కట్టిండ్రో, ఆ కట్టిన అంటే లోకల్ వాళ్ళకి ఇంత కోటాని ఇచ్చింది, బయటి వాళ్ళకి ఇంత కోటాని ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు అది సంపూర్ణంగా అమలు కాలేదు. అలొకేషన్ అయినప్పటికీ కూడా రాని వాళ్ళు కొంతమంది, అలొకేషన్ అయిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఆక్రమించుకుంటున్నది కొన్ని కారణాలు. లోకల్ వాళ్లకు మాకు రావాల్సి ఉండే అని చెప్పి అక్కడ కన్ఫ్రంటేషన్ లైన్ మొదలైంది. ఇది చాలా పెద్ద సమస్య ఉంది. కాబట్టి నేను అంటున్నా, ఈ 10 సంవత్సరాల కాలంలో కట్టిన ఇల్లే తక్కువ. మొత్తం 3,04,000 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే 2,50,000 కట్టాలని చెప్పి నిర్దేశించుకుంటే కట్టిన ఇల్లు కేవలం 1,70,000, 1,60,000. ఆ సంఖ్య అక్యురేట్గా మీ దగ్గర ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మొట్టమొదటిగా ఈ అలొకేషన్ ఎవరికైతే నిజంగా ఎలిజిబిలిటీ ఉందో ట్రాన్స్పరెంట్గా, ఎవరు మళ్ళీ ధర్నా చేసే ఆస్కారం లేకుండా, పేపర్లలో రాసే ఆస్కారం లేకుండా, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సంపూర్ణంగా ఇవ్వబడ్డ మన గైడ్లైన్స్ ప్రకారంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలని మాత్రం నేను కోరుతామని. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఆ డబుల్ బెడ్రూమ్ల కాడ కొంతమంది ఆక్రమించుకున్నారు, వాళ్ళకు రోడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇక్కడ ప్రాక్టికల్ సమస్యలు ఏమైనా డబుల్ బెడ్రూమ్ల కంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల కారణేమో వాళ్ళకు ఈ లిఫ్ట్ల మెయింటెనెన్స్ జిహెచ్ఎంసీ చూస్తారు. కానీ ఇక్కడ ఆ జిహెచ్ఎంసీ పరిధిలో లేని డబుల్ బెడ్రూమ్లకు మాత్రం ఆ లిఫ్ట్ల మెయింటెనెన్స్ కోసం ఎవరు ముందుకు రావట్లేదు. మీకు తెలుసు, వాళ్ళ ఉన్నోళ్ళంతా గరీబోళ్ళు. కాబట్టి ప్రైవేటు అపార్ట్మెంట్లలో లాగా నెలకు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు వసూలు చేసుకొని ఆ మెయింటెనెన్స్ అంతా కూడా చేసుకోవాలి. ఆ మెయింటెనెన్స్ చేసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు. కాబట్టి ఆ పేదవాళ్లకు ఆ లిఫ్ట్ల మెయింటెనెన్స్ కోసం మనం మరి ఎక్కడి నుంచి మీట్ అవుతారో కలెక్టర్ గారు సమన్వయం చేసి ఆ లిఫ్ట్ల ఆపరేషన్కి ఒక పద్ధతి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి నేను మీకు సూచన చేస్తాను. 3వది ఏంటంటే, అక్కడ
వాటికి రోడ్లు లేవు. మీకు తెలుసు డబుల్ బెడ్రూమ్లో ఒక కాడ 2000, 1500, 3000 అంటే ఆల్మోస్ట్ మన ఒక చిన్న గ్రామం ఉంటేనే 2000 పాపులేషన్, 3000 పాపులేషన్ ఉంటేనే వాళ్ళకు ఒక క్రిస్టియానిటీ ఉంటాయి, చర్చ్ ఉంటుంది, హిందువులు అయితే దేవాలయం ఉంటుంది, ముస్లిమ్స్ అయితే ఒక అది ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పద్ధతి ఆ ఊరికి బరకత లేదు అని చెప్పి అంటారు. కాబట్టి ఏదో ఒక టెంపుల్ని ఏర్పాటు చేసుకొని మీరు ఈ మధ్య మీరు చూస్తున్న హైదరాబాద్లో వాళ్ళ అపార్ట్మెంట్లలో కూడా దేవుని పెట్టుకుంటున్నారు. పోయేటప్పుడు వచ్చినప్పుడు ముఖ్యమైన సంప్రదాయం ఉంది. కాబట్టి ప్రజల విశ్వాసం ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ డబుల్ బెడ్రూమ్ల కాడ వాళ్ళకి వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళకి కొంత జాగ కేటాయించి మనం ఏదైనా కొంత ఈ ఆలయాల నిర్మాణం కోసం ఆ డిపార్ట్మెంట్ కొంత రిక్వెస్ట్ చేసుకొని డబ్బులు ఇప్పించి కట్టించి ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. తప్పకుండా అమలు చేయాలి. మూడోది ఏంటంటే మీ పక్కకే ఉంటుంది ఇక్కడ మురాడిపల్లి. చాలా అపార్ట్మెంట్లకు నీళ్ళు సౌకర్యం లేదు. ఆ నీళ్ళ సౌకర్యం కూడా ఏమైంది, ఎంత కెపాసిటీ ఎంత జనాభా ఉందో మన ప్రకారంగా అర్బన్ ఏరియాలో పర్ డే పర్ పర్సన్ 125-35 లీటర్ల నీళ్ళు అని చెప్తున్నాము. రూరల్ ఏరియా అయితే 100 లీటర్లు చెప్తున్నాము. ఇవన్నీ కూడా అర్బన్ ఏరియా కింద వస్తాయి. కాబట్టి వాళ్ళ పాపులేషన్ బట్టి మీరు ఆ డయా పైప్ లైన్ తోటి నీళ్ళు అందించే ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ మురాడిపల్లి మీరు ఒకసారి పోయి చూడండి. 3 సార్ల పైన మీకు వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి రామ్నగర్ లేకపోతే ముషిరాబాద్ అలాంటి ప్రాంతాల నుంచి వచ్చినాడు. కాబట్టి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. అది మీరు అడ్రస్ చేయలేరు, ఇప్పుడు నేను కూడా అడ్రస్ చేయలేను. ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటిది, వాళ్ళకి ఇవన్నీ సౌకర్యాలు కనుక నీళ్ళ సౌకర్యం, లిఫ్ట్ సౌకర్యం, రోడ్ సౌకర్యం, వాళ్ళకు సీసీ కెమెరాల సౌకర్యం, వాళ్ళకు రక్షణ సౌకర్యం, ఇవన్నిటితో పాటుగా వాళ్ళకి ఇంకొక భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ లోపలికి ఉన్నాయి. ఇప్పుడు మేము తూర్పుకుంటా పోయినామన్నా, తూర్పుకుంట పోతే వాళ్ళు అంటుండే ఏంటంటే అయ్యా మేము కిలోమీటర్ ధర రోడ్డుకు రావాలి, రోడ్డు క్రాస్ అవుతున్నప్పుడు యాక్సిడెంట్స్ చచ్చిపోతా ఉన్నారు. తెల్లాళ్ళు అయితే పొద్దుతే ఇంత పాపులేషన్ తూర్పుకుంటకు వచ్చిన తర్వాత, ఇంత పాపులేషన్ మురాడిపల్లికి వచ్చిన తర్వాత వాళ్ళంతా పళ్ళు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, 4 ఇళ్ళల్లో బట్టలు ఉతికే వాళ్ళు, 4 కుటుంబాలకు కటింగ్ చేసేవాళ్ళు. కాబట్టి రెక్కాడితే కానీ డొక్కనిండే వాళ్ళు. కాబట్టి వాళ్ళు భార్యాభర్తలు పని చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళకి ఉపాధి మళ్ళీ వాళ్ళు అటే పోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే పళ్ళ షాప్ ఉందో, ఎక్కడైతే కూరగాయల షాప్ ఉందో, ఏ ఇళ్ళలో అయితే పని చేస్తారో, ఇక్కడ మురాడిపల్లెల్లో ఈ 10,000 జనాభాని నువ్వు ఎక్కడ పని చేయించలేవు. కట్టేటప్పుడు కట్టాను కానీ వాళ్ళకి ఎక్కడ పని చేయించలేవు. వాళ్ళు నిజంగా ఎంత బాధ అంటే డీసీఎంలు వచ్చి ఎక్కించకపోతే పత్తేయడానికి పోటీ కొంతమంది, లేక ఏదైనా కంపెనీల కోసం పోటీ కొంతమంది. కానీ అంటే మనిషికి ఇల్లు ఇచ్చినాం కానీ వాళ్ళ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో అది కథమైపోయింది. నేనేమంటున్నా, వాళ్ళు కోరింది ఏంటంటే సార్ మీరు మాకు అర్థమైపోయింది, వాళ్ళన్న మాట ఏంటంటే తలుగు గట్టి ఉందని బయట కొన్నట్టు అయిపోయింది సార్ అంటే అనుకోవాలి. ఇల్లు కోసం వచ్చిన నిజం కానీ ప్రతి నిత్యం మళ్ళీ మేము భార్యాభర్తలకు పోయి మళ్ళీ మా పాత షాపులలో పనిచేయాలంటే 2 గంటలు పోతున్నాం, 2 గంటలు వస్తున్నాం సార్ అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు మున్నీళ్ళ పాలవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే ఉపాధిని కల్పించే బాధ నీకు లేదు, ఇప్పుడు నాకు లేదు, అంత ఈజీ కూడా కాదు. కానీ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ల కాడికి ఆర్టీసీ బస్సు కొంచెం వాళ్ళ ఆర్టీసీ బస్సు కనుక చేస్తే వాళ్ళు రోజు పొద్దున పూట పోతారు, మళ్ళీ వచ్చినప్పుడు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పేదవాళ్ళు కాబట్టి మీరు ఆర్టీసీతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు ఆ బస్సు ఫెసిలిటీ తప్పకుండా కల్పించమని చెప్పి కోరుతా ఉన్నా. తర్వాత మనకు తెలుసు ఇవాళ మండలంలో మనకు ఒక హాస్పిటల్ ఉంటుంది, మనకు గ్రామాల వారీగా మనకు హెల్త్ సెంటర్లు ఉంటాయి. మీకు తెలుసు, రూరల్ ఏరియాలో రూరల్ హెల్త్ సెంటర్లు ఉంటాయి, అర్బన్ ఏరియాలో అర్బన్ హెల్త్ సెంటర్లు. 10,000 జనాభా ఉంటుండే డబుల్ బెడ్రూమ్ల కాడ అక్కడ వాళ్ళకి హాస్పిటల్ లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఈ ఎన్ని డబుల్ బెడ్రూమ్ల సెంటర్లు అయితే ఉన్నాయో వాటి జనాభాని బట్టి ఆడ ఏ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి. 10,000 ఉందనుకో ఒక పిఎస్సీ లాంటివి పెట్టాల్సి అక్కడ ఉంటుంది. 10,000 జనాభా ఉంటే ఒక పిఎస్సీ లాంటివి పెట్టాల్సి ఉంటుంది. మనకి ఈ రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా పిఎస్సీలు ఎట్లా ఎస్టాబ్లిష్ చేసినామో, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసినామో, రూరల్ హాస్పిటల్స్ ఎట్లయితే మనం ప్రొవైడ్ చేసినామో
వైద్య సౌకర్యాలు సంపూర్ణంగా కల్పించాలని చెప్పి వాళ్ళు కోరిళ్ళు. మీరు దాన్ని రాసుకొని దాన్ని ఎట్లా ప్రభుత్వాన్ని రికమెండ్ చేస్తారో, ఇది ఎమ్మెల్యేలుగా మేముగా ఎంపీలుగా మేము వాళ్ళ ప్రతిపాదన మీకు పంపించినట్టుగా మీరు స్వీకరించమని చెప్పి వాళ్ళకి పంపించమని చెప్పి కోరుతాం. తర్వాత మీకు తెలుసు, అక్కడ అంగన్వాడీ సెంటర్లు పెట్టాలి. అంగన్వాడీ సెంటర్ రావాలి అక్కడ బిఎండీల షాప్ రావాలి అంటే గ్రామానికి ఏమేమి అవసరాలు ఉంటాయో ఆ ప్రజలకు కూడా మనం అందించేటువంటి ఎన్ని సెంటర్ కూడా పెట్టాల్సిన ఉన్నది. వాళ్ళకు పోయి రావాలంటే కిలోమీటర్ 2 కిలోమీటర్లు, లైట్లు లేవు, కరెంట్ లేదు, అసలు వాళ్ళకు సెంట్రల్ లైటింగ్ సిస్టమా, ఆ కమ్యూనిటీ పెడతారు లైటింగ్ సిస్టమ్. తప్పకుండా వాళ్ళ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి వాళ్ళ బస్తీకి పోయేటువంటి డబుల్ బెడ్రూమ్ బస్తీకి పోయేటువంటి రాస్తా అంతా కూడా బాట అంతా కూడా లైట్లు పెట్టేటువంటి పద్ధతి పెట్టాలి. వాళ్ళకు కూడా అక్కడ, ఎందుకంటే ఎక్కడెక్కడో జంగలలో ఉన్నట్టుండే కాబట్టి పురుగు పూసి వచ్చే ఆస్కారం ఉంది. కొన్ని దిక్కులు అయితే మాకు గుడ్డలు వచ్చిపోతున్నాయని చెప్తున్నారు, కొన్ని దిక్కుల వాళ్ళు పాడి పందులు వచ్చిపోతున్నాయని చెప్తున్నారు, అనేక రకాల పాములు వచ్చినాయని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ పేదోళ్ళు వాళ్ళ పిల్లలు వదిలిపెట్టిపోతే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు లైటింగ్ సిస్టమ్ తప్పకుండా పెట్టాలి. డబుల్ బెడ్రూమ్ల కాడ వాళ్ళ కెమెరాలు కూడా పెట్టాలి అని చెప్పి కోరుతా ఉన్నా. ఇది డబుల్ బెడ్రూమ్ల పని. రెండవది, మీరు అర్బన్ సెంటర్స్గా మార్చింది. గ్రామ పంచాయతీలు లేవు, డబ్బులు లేవు. ఇవాళ మీకు ఎల్లంపేట మున్సిపాలిటీ కానీ, మీకు మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కానీ, లేకపోతే ఇంకా ఇతర మున్సిపాలిటీ కానీ ఒక 5 పైసల బిల్ల కూడా లేదు వాళ్ళ దగ్గర. నేను అంటున్నా, మీ దగ్గర డిఎంఎఫ్టీ ఉండదు. మీరే ఇవాళ మీరు దానికి ఆదుకోవాల్సి అక్కడ ఉంటుంది. కాబట్టి ఆయా మున్సిపాలిటీలలో మురికి నీళ్ళ సమస్య కావచ్చు, వాళ్ళకు తాగే నీళ్ళ సమస్య కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా ఆ మున్సిపాలిటీకి మీరు కొంచెం డబ్బు ఇచ్చి రెగ్యులర్గా మళ్ళీ ఎన్నికలు అయ్యేంత వరకు, ఎన్నికలు అయితే తప్ప వాళ్ళకి మళ్ళీ సెపరేట్ డబ్బు వస్తే తప్ప వాళ్ళ దగ్గర ఏదైనా పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పాత మున్సిపాలిటీలలోనేమో మనకు కొంత స్టాంప్ డ్యూటీ వచ్చి నిల్వ ఉన్నది కాబట్టి కొంత పని చేసుకోగలుగుతున్నారు. కానీ కొత్త మున్సిపాలిటీ ఏర్పడ్డ కాడ 5 పైసల బిల్లు లేదు. కాబట్టి మీరే ఆ మున్సిపల్ కమిషన్లు పిలిపించుకొని వాళ్ళతో ఒక రివ్యూ పెట్టుకొని మీరు వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మేము ఈ జిల్లాలు చిన్న జిల్లాలు అవుతున్నప్పుడు మేము ఆశపడ్డామంటే, చిన్న జిల్లాలు, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంలాగా చిన్న జిల్లాలలో కూడా మా అధికార యంత్రాంగం పిలిస్తే పలుకుతారు, వాళ్ళ సమస్యను వెంటనే అడ్రస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్తో పెట్టబడింది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఈ జిల్లా కొంచెం పెద్దది. నాకు తెలిసి కలెక్టర్ గారి గురించి నేను సిద్దిపేట కలెక్టర్ గారు ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి, అంటే మీకు కన్సర్న్ ఉన్నటువంటి కలెక్టర్ గారు, మీరు ఇంత పని చేయాలని తపన ఉన్నటువంటి కలెక్టర్ గారు, యంగ్ కలెక్టర్ గారు. కాబట్టి మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ఈ పీరియడ్లో ఈ కలెక్టర్ నౌకరే చాలా గొప్పగా ఫీల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలో మీరు మొత్తం హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్, మీరు ఎవరు చెప్పినా చెప్పకపోయినా హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ మీరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు చాలా ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా, కొంత ప్రజలు ఏమైనా దరఖాస్తు పట్టుకొని వస్తే వాళ్ళు ఎంత అవసరం ఉంటే మన దగ్గరకు వచ్చిందో అంటే పద్ధతులు కూడా మేము మన ఆఫీస్ కనుక స్పందించకపోతే మన వ్యవస్థల మీద వాళ్ళకు నమ్మకం పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మీకు తెలుసు, ఇలా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ చేతులు ఏమి లేవు. వాళ్ళకు ఇంతకుముందు 5 కోట్ల రూపాయలు వాళ్ళకు ఉండే, ఇప్పుడు 5 కోట్ల రూపాయలు కూడా లేవు వాళ్ళకు సంవత్సరానికి. ఈ ఎంపీకి ఉన్నాయి, నాకు వచ్చినాయి, మీకు తెలుసు. నేను కొంచెం ఎక్కువ కూడా పట్టుకొచ్చి నాకు తెలిసి హైదరాబాద్లో ఎంపీ ల్యాడ్స్ని అతి తక్కువ కాలంలో మొత్తం ఖర్చు పెట్టిన నియోజకవర్గం మల్కాయి నియోజకవర్గం. ఇక ఈ సంవత్సరం కూడా మొత్తం ఖర్చు పెట్టారు. 2025-26 కూడా మొత్తం ఖర్చు పెట్టారు. మీరు ఖర్చు పెట్టకుండా మిగిలిన కూడా ఖర్చు పెట్టేసిన. కాబట్టి నేను అంటున్నా, కొంచెం మీరు ఈ అర్బన్ బాడీస్ ఇక్కడ ఉన్న సమస్యల మీద కొంచెం దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నా. కరెక్ట్గా. మూడవది, ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందో మీకు తెలుసు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాజాబ్తా 2024-25లో 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టింది. మీకు తెలుసు, అంతకుముందు మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్ ఓన్లీ. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఈ భయంకరమైనటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 40 లక్షల నుంచి 50 లక్షల మంది ఉన్నారని చెప్పి అన్నప్పుడు ఎంత బాధ్యతతో మీకు తెలుసు. మొత్తం ప్రధానమంత్రి గారేమో ప్రపంచంలో
యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాము. ఆ యువశక్తి తల క్వాలిటేటివ్గా, ఆ యువశక్తి ఆరోగ్యవంతంగా, ఆ యువశక్తి క్రియేటివిటీతో కూడిన యువశక్తిని ఈ దేశ పురోగమనంలో భాగం చేయాలనే సంకల్పం ఇంత తీవ్రంగా ఉందో ఇవాళ అనేక రకాల కార్యక్రమాల రూపకల్పన దానికి సజీవ సాక్ష్యం. కానీ ఇవి ఎక్కడ సరిగా అమలు అవుతలేదు. వాటికి మనం చెప్పుకుంటాం. మనం ఇలా మెప్మా ఉంది, మీరు అర్బన్ బాడీస్లో లోన్స్ ఇస్తే దేనికి వాడుతున్నారు అంటే పాపం ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత చిన్నవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి బతకగలిగేటువంటి ఆస్కారం చాలా తక్కువ. మళ్ళీ ఆ డబ్బు తీసుకొచ్చుకొని పిల్లల ఫీజు కోసం వాడుకుంటున్నారు, బిడ్డల పెళ్లి కోసం వాడుకుంటున్నారు, ఇంకా అప్పకట్టడానికి వాడుకుంటున్నారు. ఎక్కడైనా భర్తలు బాధ్యత లేకపోతే దేనికన్నా లేబడిస్తారు తప్ప, లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు తీసుకున్న రుణాలు ఏవైతే మనం అన్ని వేల కోట్లు అంటున్నామో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటువంటి వ్యవస్థ ఏర్పాటు కోసం చాలా తక్కువ అవుతుంది. నేను అంటున్నా, ఇవాళ బ్యాంక్స్లోనేమో ఒకప్పుడు వాళ్ళకు ఫీల్డ్ ఆఫీసర్లు ఉండేది, దేని మీద ఎక్కువ ఉపాధి దొరికే ఆస్కారం ఉంది, దేని డిమాండ్ ఉంది అని చెప్పి వాళ్ళే ప్రణాళికలు రూపొందించారు. ఇవాళ బ్యాంకుల దగ్గర ఎక్కడ ఈ ఫీల్డ్ ఆఫీసర్ వ్యవస్థ తక్కువ, వాళ్ళు ప్రణాళిక ఇచ్చి తక్కువ. కాబట్టి మనమే ఇక్కడ ఈ జిల్లా మల్కాజ్గిరి జిల్లా ఉంది, ఈ జిల్లాలో మనం ఏం చేయొచ్చు, ఎట్లా ఉపాధి కల్పించవచ్చు కొంత మనం ప్లాన్ చేయాల్సి అక్కడ. మనకి ఇక్కడ కరకపట్ల ఉంది, మనకు పెద్ద కెమికల్ సెంటర్ వచ్చింది, తుర్కపల్లిలో ఉంది బయోసిటీ అని. అంటే ఇట్లా మీరు కొంత ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ట్యాకిల్ చేయడానికి ఒకటో బ్యాంకు వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కూడా, నేను పాత ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి బ్యాంకులు ఎట్లా పనిచేస్తాయి, ఎట్లా సపోర్ట్ చేస్తాయో నాకు తెలుసు. నేను కొట్లాడి లాస్ట్కి విసిగిపోయి ఇక వీళ్ళు పేదలకు వీళ్ళు రుణాలు ఇవ్వలేరు అని చెప్పి డైరెక్ట్గా ఆనాడే 50,000 రూపాయలు చిన్న వాళ్లకు, ₹1,00,000, 1,40,000 రూపాయలు సబ్సిడీ, 2 లక్షల ఇట్లా స్కీమ్ పెట్టింది. ఎందుకు పెట్టినాం, ఇక బ్యాంకు వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి. బ్యాంకు వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఇప్పటి ఈ లిమిట్ వరకు ఎక్కడ వాళ్ళకి కుదపెట్టేటువంటి అక్కర్ లేకుండా, రెడ్జి చేసే అక్కర్ లేకుండా రుణాలు ఇవ్వాల్సి అక్కడ. కానీ ఎక్కడ వాళ్ళు అంటారు, మీరు కట్టకపోతే మాకు నోటీసు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఎవరు రియాక్ట్ కాదు. నేను మీరు ఉంటారు, బ్యాంకర్స్ మీటింగ్ తప్పకుండా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మీద జరుగుతుంది, మీరే దాన్ని రివ్యూ చేస్తారు. కాబట్టి బ్యాంకర్స్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వపరమైన స్కీములు కానీ రాష్ట్ర ప్రభుత్వపరమైన స్కీములు కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు అమలు అవుతుందా లేదా ఒకటి, వాళ్ళకు సెక్యూరిటీ లేకుండా ఇస్తుందా లేదా 2, ఇవి చెక్ చేసుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి 2. దానికి తోడుగా ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఏమైనా చేయాలని చెప్పిపోతుంది. దీంట్లోనే బ్యాంకర్స్ ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనకి ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి ఇస్తున్నారు. మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్గా పాజిటివ్గా పిల్లలు చదువుకోవాలి, పేరెంట్స్కి అంత కెపాసిటీ లేదు. ఇవాళ ఒక మెడికల్ సీట్ మెడిసిన్ చదవాలంటే ₹1,50,000 కావాలి, బట్టి ఎంబీబీఎస్ చదవాలంటే ₹1,50,000 కావాలి, వాళ్ళకు ర్యాంకు రాకపోతే. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కావాలంటే కూడా ₹6 లక్షల, ₹8 లక్షల, ₹10 లక్షల డొనేషన్ లేదు. ఫీజు కాకుండా కూడా ఇవాళ ₹4 లక్షల నుంచి ₹10 లక్షలు, ₹12 లక్షలు, కాలేజీ బట్టి ₹16 లక్షల డొనేషన్. అట్లాంటప్పుడు పేరెంట్స్ దగ్గర పాపం చదువుకోవాలని ఉంటుంది, చదివించాలని ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది. అలాంటి పిల్లలకి మన బ్యాంకర్స్ మీరే రివ్యూ చేస్తారు కాబట్టి బ్యాంకర్స్తో ఒకసారి మీటింగ్ పెట్టి మీ బ్యాంకులలో ఏమైనా రుణాల కోసం వచ్చిందా, ఎంతమంది వచ్చిండ్రు, ఎవరు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలని అది మనం చేయాల్సి. మీకు తెలుసు, కలెక్టర్ గారు ఇవాళ కార్పొరేట్ కంపెనీలు ₹1,000 కోట్ల తీసుకొని పోతాయి, లక్షల కోట్ల రూపాయలు తీసుకొని పోతాయి. అదంతా ప్రజలు కూడబెట్టుకున్న డబ్బు అనే విషయం మనం మర్చిపోవద్దు. బ్యాంక్స్ ప్రైవేట్ కాదు, బ్యాంక్స్ మన ప్రజలతో నడిచే బ్యాంక్స్. అవి లాస్ అయితే మనకు లాస్, అవి ఎదిగితే మనకు లాభం. కాబట్టి ఇవాళ వాళ్ళకు మాత్రమే కొంత వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ చేయగట్టోళ్ళకు మంచిగా దాని ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్లు అని చెప్పి అవన్నీ ఇవన్నీ చేస్తులకు ఇస్తారు. ఈ పేద వాళ్ళకు క్రిసిల్ రేట్లు అంటే ఈ రేట్లలో వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి, ఏముంటుంది, అది కొంత ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం. మీకు దీంట్లో ఈ సబ్జెక్టులో ఇవాళ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ స్కీమ్ అని ఇచ్చింది. నాకు తెలిసి నార్త్ ఇండియాకి ఇది బాగా పనికొస్తుంది, కానీ సౌత్ ఇండియాకు చాలా తక్కువ. ఎందుకు అంటే మన వాళ్ళు ఇప్పటికీ అనేక రకరకాల రుణాలు తీసుకొని ఉంటారు. సదర్న్ స్టేట్స్ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్ స్టేట్స్.
మన వాళ్ళు ఇప్పటికే రుణాలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది, మీకు ఆ విశ్వకర్మలో అంతకుముందు లోన్ తీసుకోకుండా ఉండాలి, అంతకుముందు తీసుకున్న లోను చాలా సమయం కట్టినోడే ఉండాలి, క్రిసిల్ రేటు బ్రహ్మాండంగా ఉండాలి. ఇవన్నీ అంటే సాధ్యమైన పని కాదు. కాబట్టి ఎప్పుడో తీసుకున్నా కానీ ఆ విశ్వకర్మ రుణాలను ఇంప్లిమెంట్ చేయడంలో ఇక్కడ ఎందుకో రివ్యూ చక్కగా జరగలేదు, అది అమలు లేదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి దాన్ని రివ్యూ చేయమని చెప్పి నేను కోరుతాను. అదేవిధంగా మీరు ఇది కాంక్రీట్ జంగల్గా మారిపోతుంది. మీరు లోకల్ బాడీ చూస్తున్నారు, ఇక్కడ ఉన్న సమస్యలలో బస్తీలు ఉంటాయి. ఆ బస్తీలలో వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా కట్టబడి అయితేనా ఒక ల్యాబ్ పెట్టిండ్రు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ అని, లేకపోతేనా ఒక హాస్పిటల్ పెట్టిండ్రు, లేకపోతేనా ఒక అంగన్వాడీ సెంటర్ పెట్టిండ్రు. ప్రభుత్వానికి ఉపయోగపడేది తప్ప వాళ్ళకి పెద్ద ఉపయోగపడేది ఏమి లేదు. అంటే వాళ్ళకంటే ఇన్ ద సెన్స్ ఏ కులం కోసమైతే కట్టబడ్డదో, ఏ బస్తీ కోసమైతే కట్టబడ్డదో వాటిల్లో మళ్ళీ మనం ఉపయోగించుకున్నది మన గవర్నమెంట్ పనుల కోసం వాడుకుంటాం. కాబట్టి ఎక్కడెక్కడైతే బస్తీలలో ఇంకా జాగాలు ఉన్నాయో ఆ జాగాలు కబ్జా కాకుండా వాళ్ళు కనుక ఒకవేళ కమిటీ హాల్ కోసం ఇస్తే వాళ్ళకేం ఉపయోగపడుతుంది అంటే, మీకు తెలుసు చిన్న ఉద్యోగులంతా కూడా కిరాయిలకు ఉండేది బస్తీలలో. వాళ్ళకి ఇల్లు కిరాయి 5,000 రూపాయలు 4,000 రూపాయలు ఉంటుంది. మనిషి చచ్చిపోతే ఆ కిరాయిదారుడు కిరాయి ఇచ్చినోడు డెడ్ బాడీ రానియాడు. ఆ డెడ్ బాడీ చక్కగా శ్మశాన వాడికపోతాం. అంటే మనిషి ఏం కోరుకుంటుంటే చచ్చిపోయినప్పుడు నా శవం అనాథ శవంగా ఉండదని సెంటిమెంట్ ఉంటుంది కలెక్టర్ గారు. కాబట్టి మనం ఆ కిరాయిదారులు వాళ్ళ డెడ్ బాడీ రానియరు. కాబట్టి ఈ కమిటీ హాల్ కనుక ఉంటే ఎప్పుడన్నా ఆ డెడ్ బాడీ అక్కడ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కమిటీ హాల్. నెంబర్ 2, కొంతమంది పీడ రోజులు చచ్చిపోయిండు, ఇల్లు వదిలిపెట్టాలంటాడు. ఇల్లు వదిలిపెట్టాలని మళ్ళీ ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ పోదు. కాబట్టి ఇట్లాంటి కాడ సెంటర్ ఉంటుంది. అంటే పీడ దినాలు వచ్చి ఇల్లు వదిలిపెడితే షెల్టర్ ఇచ్చేది కమిటీ హాల్. రేపు అనాథ శవంగా ఉండకుండా ఉండడానికి ఇది. తర్వాత వాళ్ళ రిచువల్స్ కార్యక్రమం జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఇంకా బస్తీలు చిట్లు వేసుకుంటారు, లేకపోతే ఆయన మీటింగ్ పెట్టుకుంటారు. చుట్టపోడు వస్తే ఇంటికాడ జాగ లేకపోతే ఆ చుట్టపోని కమిటీ హాల్లో షెల్టర్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మీకు తెలుసు కదా, గేటెడ్ కమిటీలలో క్లబ్ హౌస్లు ఉంటాయి. క్లబ్ హౌస్ పర్పస్ ఏంటిది, వాళ్ళ ఇళ్లలోకి వచ్చే గెస్టులు వాళ్ళ ఇళ్లలో ఉంచుకోకపోతే క్లబ్ హౌస్లో పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ బస్తీలలో కూడా కమ్యూనిటీ హాల్ను వేస్ట్ అనే కాన్సెప్ట్ కంటే కూడా కమ్యూనిటీ హాల్ మల్టీపర్పస్ యూసేజ్. కాబట్టి ఎక్కడెక్కడైతే బస్తీలలో మీకు జాగాలు ఉంటాయో ఆ బస్తీలో ఉండే జాగాలలో కమ్యూనిటీ హాల్ కోసం కొంత జాగా లేకపోతే అలకేట్ చేయించండి. జాగా ఉంటే కమిటీ హాల్ కోసం కొంచెం శాంక్షన్ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది. వాళ్ళ ఇదే శ్మశాన వాటికలు ఉన్నాయి. మీకు శ్మశాన వాటికలు నేను చూస్తున్నా కొంచెం బాగుపడ్డాయి, మరీ కొన్ని అధ్వానంగా ఉన్నాయి. మీకు తెలియంది కాదు, మనిషి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ వాళ్ళ పద్ధతులు ఉంటాయి. చాలా దిక్కుల చూస్తున్న కలెక్టర్ గారు, దానికి కాంపౌండ్ వాళ్ళు లేవు, దానికి మంచి గేట్లు లేవు, కనీసం కూర్చోవడానికి గలీజుగా ఉంటుంది. దాటుకుంటా ఇట్లా పోతా ఉంటాం. శ్మశాన వాటికలు చాలా గ్రీన్గా గొప్పగా ఉండాలి. ఆ శ్మశాన వాటికల్ని మాత్రం కొంచెం కాపాడే ప్రయత్నం చేయండి. శ్మశాన వాటికి అంటున్నాం కాబట్టి నేను మీకు మా అలవాళ్ళ జరిగింది మీకు చెప్పిన కొత్తగా వచ్చింది. ఎంత బాధ ఏంటంటే ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్లు వాళ్ళు సవ్యంగా నడవాలని కోరుకుంటారు. కానీ ప్రజల ఎమోషన్స్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి రియాక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంఆర్ఓ గారు పనిచేసి పెట్టలే, వాళ్ళకు ఒక మున్సిపల్ కమిషనర్ గారు పనిచేసి పెట్టలే, కలెక్టర్ గారి దగ్గర కొత్త కూడా వాళ్ళకు రెస్పాన్స్. మేము కూడా పనిచేసి పెట్టకపోతే వాళ్ళకు ఈ వ్యవస్థల మీద విశ్వాసం పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎంత చెప్పినా కూడా డెమోక్రసీలో మన ప్రజానికానికి మన వ్యవస్థల మీద విశ్వాసం పాదుకొల్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా ఆలోచించాలి. ఇవాళ 133 డివిజన్ మా రాజశేఖర్ గారి డివిజన్ అది, అంతే కదా, నీదే కదా ఆయన. ఆడ ఒక 45 కాలనీలు ఉంటాయి. 45 కాలనీలు ఒకప్పుడు లేవు, కానీ ఇవాళ 45 కాలనీలు ఉంటాయి. ఎప్పుడో వెంకటరెడ్డి గారు పుణ్యాత్ముడైన హిందూ శ్మశాన వాటిక కావాలని ఆయన ఒక 20 ఎకరాల జాగ కొని ఒక 15 ఎకరాలు హిందూ శ్మశాన వాటికకి, 5 ఎకరాలు ముస్లిం శ్మశాన వాటికకి దానం ఇచ్చినటువంటి దాత వెంకటరెడ్డి గారు. 30 ఏళ్ళ క్రితం ఇచ్చిండో, 40 ఏళ్ళ క్రితం ఇచ్చిండో.
ఇవాళ మీకు తెలుసు బొంద పెట్టని తెలియదు మనం, ఎందుకంటే కొంతమంది బొంద పెట్టే సాంప్రదాయం ఉంటుంది, కానీ బొంద పెట్టని తెలియదు. ఎందుకంటే బొందలు పెడితే ఇక ఈ శ్మశాన వాడికి ఉంటాయి, ఇష్టం ఉన్నా లేకపోయినా కాల్ చేయాలని చెప్పి అని చెప్తుంది. అక్కడ ఈ 45 కాలనీలు వచ్చిన ఆ శ్మశాన వాడికి అనుబంధంగా ఉన్నది. దాంట్లో మీరు డంప్ యార్డ్ పెట్టండి. డంప్ యార్డ్ పెడితే అరే ఇక్కడ ఎందుకు పెడుతున్నాడు డంప్ యార్డు వద్దని చెప్పి మా ఎమ్మెల్యే గారు ధర్నా పెట్టాడు. అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చేది వేరు విషయం. ఇక 2020లో ఆ డంపింగ్ యార్డ్ కోసం ఆనాటి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. ప్రజలకు తెలిసింది, రియాక్ట్ అయింది, పాపం వాళ్ళు నాయకు వచ్చింది. నేను పోయి అప్పటి కలెక్టర్ గారితో మాట్లాడినా, జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా, హైడ్రాతో మాట్లాడినా, అసలు మీ జాగ కాందాన్ని మీకు ఇచ్చే అధికారం ఎవరు ఇచ్చిండు? అది ప్రైవేటు వ్యక్తి ఇచ్చినటువంటి జాగా, అది హిందూ శ్మశాన వాడిక కింద ఉన్నది, ముస్లిం శ్మశాన వాడిక కింద ఉన్నది. దాన్ని ఎట్లా మీరు వచ్చేస్తారని చెప్తే లేదు సార్ అని చెప్పి హైదరాబాద్ దాన్ని సందర్శించిండ్రు, మున్సిపల్ కమిషనర్ గారు సందర్శించిండ్రు, కలెక్టర్ గారు మనుషుల బాబు వాళ్ళు సందర్శించిండ్రు. ఇప్పటిదాకా అది ఆగలే. వాళ్ళు పాపం ఎంత బాధ ఏంటంటే ఇంటికి 10,000 రూపాయలు వేసుకొని ఒక 10 లక్షల రూపాయలు జమ చేసుకొని ఇవాళ కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు. అయినా ఆగలేదు. ఎంత భయంకరమైన సత్యం అంటే ఆడికి పోతే ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళది ఒక పెద్ద లాబీ, అదో మాఫియా. ఆ చెత్తలో ఏరుకొని అమ్ముకుంటుంది, అదో లాబీ. వాడు వచ్చి అంటాడు నేను 70 లక్షల రూపాయలు పెట్టే సార్, ఇక్కడ ఎవరికి పెట్టేవారు 70 లక్షలు అంటే పెట్టే సార్ గుర్తుంది అంటే దాన్ని ఎవరికో డబ్బులు ఇచ్చి వీలపాట మాట. వీళ్ళు 70 లక్షల రూపాయల వ్యాపారం కోసం ఇవాళ ఆ 44 కాలనీల ప్రజానికానికి నరకం చూపిస్తున్నారు. మీకు తెలుసు, మీ దగ్గరే బాలాజీ నగర్ ఉంటుంది, మీ బాలాజీ నగర్ ఉంటుంది. 1,10,00,00,000 మంది జనాభా హైదరాబాద్లో ఒక 30-40 లక్షల మంది వాళ్ళు వచ్చిపెట్టలు ఉంటారు. 1,50,00,000 మందికి ఒక బాలాజీ నగరు, జవహర్ నగరు డంప్ యార్డ్ ఉంటుందా? సైంటిఫిక్గా చెప్పండి కలెక్టర్ గారు. ఎంత బాధ అవుతుంది. నేను జిహెచ్ఎంసీ చెప్పిన, ఎవరు చెప్పింది ఇది మీకు? హైదరాబాద్ ఇంత పెద్ద నగరం ఇవాళ 130 డివిజన్లో ఉన్నటువంటి చెప్తా కొంచెం దూరం తీసుకోమంటున్నావు, డీజిల్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు. ఎక్కడ హైటెక్ సిటీ, ఎక్కడి జవహర్ నగర్, ఎక్కడి కూకట్పల్లి అవుతాలో, ఎక్కడి జవహర్ నగర్ చెప్పండి. వీళ్ళు ఒకవేళ నిజంగా ట్రాన్స్పోర్ట్ మిగిలించే వాళ్ళైతే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను మిగిల్చే వాళ్ళైతే ఎందుకు హైటెక్ సిటీ నుంచి వెళ్ళాలి ఇక్కడికి వస్తాను చెప్పండి. హైదరాబాద్కు 4 దిక్కుల జాగాలు లేవా? నిజంగా అదృష్టం ఏంటంటే హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ పరమైన భూములు ఇలా హైదరాబాద్ నగరికి గిఫ్ట్గా ఉన్నమాట. వాస్తవమా కాదా? ఎందుకు శంషాబాద్ దిక్కు ఒకటి పెడతలేరు? ఎందుకు హైటెక్ సిటీ దిక్కు ఒకటి పెడతలేరు? ఎందుకు ఇలా నార్త్ ఇటు సంగారెడ్డి దిక్కు ఒకటి పెడతలేరు? దూరం పెట్టాలి. 50 కిలోమీటర్లు. ప్రజల ఆరోగ్యం ఇవాళ నేను కళ్ళారు చూస్తున్నా. కలెక్టర్ గారిని ఇక్కడ 35 ఏళ్ళ నుంచి ఉంటున్నా. ఇవాళ అక్కడికి పోతే మొత్తం పారుతా ఉంటాయి పురులు. ఆ పురులు పారిన కాడ దద్దులు వస్తూ ఉంటాయి బాలాజీ నగర్లో. సాయంత్రం ఏంటంటే కంపు వాసన. వాళ్ళు బువ్వ తినలేరు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మేము భార్యాభర్తలము నెలకు 10,000 15,000 రూపాయలు సంపాదించుకొని వస్తే నేను సగం పైసలు వైద్యం కోసమే పోతున్నాయని చెప్పేటువంటి వాళ్ళ కన్నీళ్ళ గాథకి ఇవాడు ఎవరు చెల్లించడం లేదు. కొత్తగా ఇంకోటి చెత్తకుండి తయారు చేసినాడు జవహర్. కొత్తది గుట్ట తయారు, కొత్తగా పోసి మలయాళ సభ. నేను అంటున్నా ఇది మనం అంటే గింత చెత్తని ఒకే దగ్గర వస్తే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఘటకేసర్, నాగారం, మీకు దమ్మాయిగూడ, కీసర ఈ ప్రాంతాలలో మీరు ఎప్పుడైనా బోర్ల నీళ్ళు శాంపిల్ తీసుకొని చూడండి. మొత్తం పొల్యూట్ అయిపోయినాయి, విషతుల్యం అయిపోయినాయి. కేవలం వాయువు కాదు, మొత్తం విషతుల్యం అయిపోయింది. నీళ్ళు విషతుల్యం అయిపోయినాయి, గాలి విషం అయిపోయింది. అక్కడ బతికడం అంతా మీకు తెలుసు. ఒక జవహర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బతికే జనాభా ఎంత తెలుసా అండి? 4 నుంచి 5 లక్షల మంది ఉంటారు. అంటే 4 నుంచి 5 లక్షల మంది జనాభా వాళ్ళ బతుకులు మీకు తెలుసు. మొత్తం దేశంలో పొట్ట చేత పట్టుకొని వచ్చే మొట్టమొదటి అడ్డా బాలాజీ నగర్. ఇవాళ ఈ మొత్తం హైదరాబాద్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరైనా చూడండి, శ్రీకాకుళంలో అక్కడే ఉంటారు, విజయనగరంలో అక్కడే ఉంటారు. మొట్టమొదటి పేదోడు వచ్చే అడ్డా బాలాజీ నగర్. వాళ్ళు ఎంత పేదరికం ఉంటారో మీకు తెలుసు. ఆడ
10 రోజుల క్రితం వలస వచ్చింది. వాళ్ళు వడ్ల కుటుంబం ఊర్లో కన్న గడ్డ ఆకలి తీర్చకపోతే పిల్ల జల్లేసుకొని వచ్చింది. కుక్కలు పీక తినే ఒక పిల్లగాన్ని అక్కడ బాజీనగర్ కుక్కలు పీక తినే ఎంత అసహ్యమైనటువంటి సంఘటన చూడండి. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే బాలాజీ నగర్ మేమేదో పాపం ఇక్కడికి బతకడానికి వస్తే మా పోరగాళ్ళకి ఇక్కడ దొరికేది గంజాయి, మా పోరగాళ్ళకి ఇక్కడ దొరికేది మద్యం, కుటుంబాన్ని నాశనం అయిపోతున్న భావన, పిల్లల్ని పోగొట్టుకున్న భావన, రోగాలకు చచ్చిపోతున్న భావన ఉంటే ఇలా పేదోళ్ళకు వ్యవస్థలు ఉండవలసింది పేదోళ్లకు అండగా. అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, మున్సిపాలిటీ అయినా, కలెక్టర్ అయినా, నా ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా మనకు కన్సల్ట్ కావాల్సింది వాళ్ళ కోసం. మనుషులు పీక తింటున్న కుక్కలు, మొత్తం భయంకరమైనటువంటి రాత్రిపూట అసలు బయటికి వెళ్ళలేకపోతున్న మహిళలు. సారీ, ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డ పోరగాళ్ళు ఏందిరా అన్నందుకు తల్లి మీద దాడి చేస్తున్నారు, తండ్రి మీద కొడుతున్నారు, మహిళలు కొడుతున్నారు. అసలు ఎక్సైజ్ శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నాకు సంపూర్ణంగా తెలుసు. తెలంగాణ వచ్చినాడు 10,800 కోట్ల ఆదాయం ఉంటుంది, 45,000 కోట్లు, 50,000 కోట్లు. దాని పేరు ప్రొహిబిషన్ ఎక్సైజ్. కానీ వాళ్ళ గుళ్ళ పక్క పొంటి ఉంటుంది, బడి పక్క పొంటి ఉంటుంది, అక్కడ మహిళలు తిరిగేటువంటి చౌరస్తలకు ఉంటుంది. సరిపోకపోతే అర్ధరాత్రి పూట కుతిలేస్తే ట్యాబ్లెట్ దొరకదు కలెక్టర్ గారు, అర్ధరాత్రి పూట కుతిలేస్తే మందు మాత్రం దొరుకుతుంది ఈ ప్రాంతంలో. ఇవాళ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉంది. నేను అంటున్నా అసలు దాని ద్వారా వచ్చే ఆదాయం, కానీ చచ్చిపోతున్నటువంటి శవాలు, అప్పుల పాలవుతున్న వాళ్ళ సంఖ్య ఒకసారి ఆలోచించండి. దీని మీద ఒక దృష్టి పెట్టండి. నేను అంటున్నా ఈ అంశం మీద తప్పకుండా మీరు దృష్టి పెట్టాలి. అది అది రోజు రోజుకి చాలామంది రోగాల పడి చచ్చిపోయే అడ్డగా మారిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది పేదోళ్ళు అడ్డా కాబట్టి మీరు దృష్టి పెట్టండి. బస్తీలలో కూడా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు దృష్టి పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఎక్సైజ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఈ షాపు 2 లక్షల రూపాయలు ఈసారి అమ్మకపోతే ఎందుకు అమ్మలే అని చెప్పి మళ్ళీ పోతారు. ఇది ప్రొహిబిషన్ కాదు, ప్రమోషన్ డిపార్ట్మెంట్గా మారిపోయింది. ప్రమోషన్ డిపార్ట్మెంట్ మారింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ సందర్భంగా, మీరు ఆలోచన కోసం చెప్తున్నా, నాకు విమర్శ కోసం చెప్తారండి. ఒక లెక్చరర్, రిటైర్డ్ లెక్చరర్, ఎల్బీ నగర్లో ఉంటాం. నాకు ఫోన్ చేసి నీకు చదువు చెప్పిన శాస్త్రి సార్ కమలాపూర్ అనే మాకు చుట్టం అవుతాడు, నీ ఇక్కడ రిటైర్డ్ లెక్చరర్, ఒకసారి రావాలి. పోతే ఆమె చెప్పిన మాట ఏంటంటే, నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయి. 2 కొడుకులలో కొడుకు అమెరికాలో కూడా మంచి సెటిల్ అయ్యింది, కూతురు కూడా మంచిగా అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇంకోటి చాలా బ్రిలియంట్ పిల్లవాడు, వానికి ఎట్లా అలవాటు అయిందో మంది అలవాటు అయింది కదా. మనిషి మొత్తం బక్క అయిపోయాడు, సాగు దగ్గర అయిపోయాడు. ఆమె ఎంత ఎడతాడు అంటే రిటైర్మెంట్ అయ్యి ప్రశాంతంగా జీవించాలని చెప్పి అనుకున్నా, నా భర్త లేడు, వీడే నా సర్వస్వం అనుకున్నా, కానీ వీడి పరిస్థితి చూస్తే గిట్లున్నా అని చెప్పి ఊరు ఏడ్చి నేను వలసపోతా అని చెప్పి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినా. ఈ కంటేగా అంటే పాన్ డబ్బాలలో కూడా ఏమమ్ముతారు ఒకసారి చెక్ చేయి. నేను అందరి గురించి మాట్లాడతాను, చాలా గ్రామీణ ప్రాంతాల గురించి మాట్లాడుతాను. గ్రామీణ ప్రాంతాలు అయితే బెల్ట్ షాప్ బాగా ఉంటాయి, బ్రాండ్ షాప్ ఒకటే ఉంటుంది, బెల్ట్ షాప్ చాలా ఉంటాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యం, ప్రజల జీవితాలు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. ప్రభుత్వమైన ఖర్చు మాత్రమే ఖర్చు కాసుమా, ప్రజలు పెట్టుకునే ఖర్చు కూడా ఖర్చు కిందనే వస్తుంది. కుటుంబాలు దివాళా తీసిన తర్వాత మనం తెల్ల రేషన్ కార్డు ఇస్తాం, కుటుంబాలు దివాళా తీసిన తర్వాత ఆరోగ్య కార్డు ఇస్తాం, కుటుంబాలు దివాళా తీసిన తర్వాత మనం ఇట్లాంటి రుణాలు ఇస్తాం. కానీ కుటుంబాలు మంచిగా ఉండేటట్టుగా, కుటుంబాలు మంచిగా బతికేటట్టుగా మనం కొంత సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎక్సైజ్ దీనికి రిలేటెడ్గా ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంచెం చేయమని చెప్పిపోతుంది. తర్వాత ఇవాళ కొంత జాగలు, అనేక దిక్కుల నుంచి వచ్చే జాగాలు ఏంటంటే నా భూమి ఆక్రమించుకున్నాను. నేను అంటున్నా ఒక మాట, మీరు ఇంత ఉన్నారు, పోవాలి అప్పుడప్పుడు, నేను పోయొచ్చిన. మేము 25 ఏళ్ళుగా ఉంటున్నాం, మా ప్రజల జీవితానికి తెలుసు కదా. ఇలా మీ బాలాజీ నగర్లో ఒక సర్టన్ ఏరియా, ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఇప్పుడో బస్తీలు అయిపోయినాయి. 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం బస్తీలు. ఇప్పుడు ఆ బస్తీలలో ఉన్నటువంటి వాళ్ళు రేకుల షెడ్ ఇప్పేసి స్లాబ్ వేసుకోవాలంటే, లేకపోతే గుడిసె తీసి రేకుల షెడ్ వేసుకోవాలంటే, లేకపోతే ఇంకో స్లాబ్ వేసుకోవాలంటే ఎంత దారుణం అంటే ఒక 200 మందికి 1000 రూపాయలు 2000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే పేదోడు
వాడే బిచ్చగాడంటే ఆ బిచ్చగాని దగ్గర ఇగో ఈ 200 మంది 500, 1000, 2000 దాని మోతాదుని బట్టి మనకు పైసలు ఇవ్వాలి. దాని తదుపరి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్, మీ ఆర్ఐ ₹1,00,000, ₹1,00,000 ఇవ్వాలి. ఒక సామాన్యుడు మీరు ఎప్పుడు పోయి చూడండి. నేను మా విక్రమ్ పోయి వచ్చినాం. ఒక సర్వీస్ మ్యాన్, ఇవాళ ఒక మిలిటరీలో పనిచేసే సర్వీస్ మ్యాన్, ఆయన ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం ఇల్లు కొనుక్కోడు, 30 ఏళ్ళ క్రితం కొనుక్కోడు, ఇవాళ కొనుక్కోలేదు. ఇవి పాతకాలీలు. నేను అంటున్నా, కొత్తగా ఒక 5 ఎకరాల భూమిని ఆక్రమించుకొని మళ్ళీ కొత్తగా గుడిసెలు వేసి కొత్తగా ఇల్లు కడతారు, కూలగొట్టు కాదు. కానీ 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఏ కాలనీలలో అయితే జాగాలు కొనుక్కొని ఉన్నారో వాళ్ళు కొంచెం పైసలు జమ అయిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటాడో ఆ సర్వీస్లో ఉంటున్న ఒక మిలిటరీ ఆఫీసర్ చెప్పిన మాట ఏంటంటే 200 మంది డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా ఇంకొక ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయమంటుంది. ఇక నా దగ్గర కాదు. సర్వీస్ మ్యాన్కి ఎక్కడికి డబ్బులు వస్తాయా? మిలిటరీ ఆయనకి డబ్బులు వస్తాయా? నేను రాత్రి పోతే బోర్ ఏడుస్తున్నాడు. అరే నువ్వు మిలిటరీ అయినవా, నువ్వు ధైర్యంగా ఉండాలి కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చేయమంటావు సార్ అంటే మనిషి సర్వీస్లో ఉన్నా గొప్ప దాంట్లో ఉన్నా పైసలు లేనప్పుడు ఉండే బాధ అది అనుభవించడం. కాబట్టి ఇట్లాంటి ఈ బాలాజీ నగర్ చుట్టుపక్కల నేను అంటున్నా, కొత్త వాటిని అలౌ చేయకు, ఒక్క మనిషి కూడా అలౌ చేయకు, కానీ పాత వాటికి వాళ్ళకి కొంత చేసే ప్రయత్నం చేయాలి. అడొక లక్ష్మీనరసింహ కాలనీ అని ఉంటుంది కలెక్టర్ గారు, నేను అక్కడి నుంచి ఫోన్ చేసినట్టున్నా. లక్ష్మీనరసింహ కాలనీ ఆడ సంవత్సరాల తరబడి పైప్ లైన్ కోసం తవ్వింది. ఆ ఊరికి ఉండేటువంటి ఏకైక రాస్తా అది, పైప్ లైన్ కోసం తవ్వింది. పోరాదు రారాదు అంటే నో, ఏది లేదు. నేను మనం పోయిన ఏడుస్తున్నాను అంటే నేను అంటున్నా, ఎవడో పక్క పొంటోడు వచ్చి ఒక 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఏ రోడ్ అయితే నడుస్తుందో ఆ రోడ్డు మీద వాడు కేసెస్ ఆపుతున్నట్టే మన సిస్టమ్ ఏం చేస్తుంది, మన ఆఫీసర్లు ఏం చేస్తారు? కోర్టులో పోయి దాన్ని ఇమ్మీడియట్గా వికెట్ చేయించి దాన్ని పూర్తించే బాధ్యత ఉంటుంది కదా. చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి సంవత్సరం అవుతుంది మల్కాగిరిలో, కానీ నేను ఒక 300 సార్లు తిరగచ్చు ఎవ్రీడే. పార్లమెంట్ నడిచినప్పుడు తప్ప ఎవ్రీడే నేను ఒక 100 నుంచి 200 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాను. నేను నిత్యం ఉంటా ఉన్నా. ఇవన్నీ చెప్తే ఎన్ని గంటలు చెప్పినా పోదు. నేను రూరల్గా పనిచేసిన, మేము మంత్రులుగా పనిచేసినాం, సిస్టమేట్లో పనిచేస్తాం మాకు తెలుసు. కానీ రూరల్ కంటే కూడా భయంకరమైన పరిస్థితులు అర్బన్లో చూస్తున్నాను నేను. రూరల్ కంటే భయంకరమైన పరిస్థితులు, అక్కడ కొట్లాడతారు, పనిచేస్తారు, కానీ ఇక్కడ లేదు. కాబట్టి నేను అంటున్నా కలెక్టర్ గారు, రివ్యూ ఏదో టార్గెట్ రీచ్ అయినాం ఇది కాదు. మాకు కావాల్సింది ఏంటంటే కొత్తదనం ఏంటిది, ఏం ఫలితం వచ్చింది, ఎంతమంది బాగుపడరు, బాగుపడకపోతే ఏం చేయాలి, గారిబు ఇలా మీకు కార్డ్స్ ఉన్నాయి, కార్డ్స్ ఎట్లనే ఇస్తారు, పెన్షన్లు ఇస్తారని చెప్తూనే ఉండదు. 2022లో బంద్ అయిపోయింది పెన్షన్ అంటే ఇప్పుడు లేదు. మరి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ పరిస్థితి ఏంది, 50 ఏళ్ళకే ఇస్తాన పరిస్థితి ఏంది, కొత్తగా హ్యాండిక్యాప్డ్ అనేక మంది అవుతా అంటారు, వాళ్ళకి సర్టిఫికేట్ లేవు, సర్టిఫికేట్ ఉన్నా మీకు పెన్షన్ లేదు, ఇవన్నీ అనేక గ్యాప్లు ఉన్నాయి. దాని లోపలికి పోతారు. నేను దానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, మీరు తప్పకుండా దాన్ని ఆలోచన చేయాలి. నేను ఒకటే, రేషన్ కార్డ్స్ కావచ్చు, మీకు హెల్త్ కార్డ్స్ కావచ్చు, తర్వాత 70 సంవత్సరాల పైబడ్డలకు ఇచ్చేటువంటి హెల్త్ కార్డ్స్ కావచ్చు, తర్వాత మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కాదు, క్యాంపులు పెట్టి హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటారు, వాళ్ళకి పెన్షన్ కావచ్చు. అవసరమైతే ఎలిజిబిలిటీలను తీసేయండి, కానీ నిజమైన ఎలిజిబిలిటీలు మాత్రం ఇవ్వండి. మీరు మళ్ళీ రీక్యాంపులు పెట్టండి, రీసర్వే చేయండి, చేసి మీరు నిజంగా పెద్దవాళ్ళు ఉంటే కట్ చేయండి. కానీ నిజమైన పేదవాడికి అందకపోతే వాళ్ళు బాధపడే ఆస్కారం ఉంటుంది. కొంతమంది దేక్కుండానే వస్తారు, వాళ్ళు నడవలేదు, కొన్ని సర్టిఫికేట్ అక్కర్లేదు, నీ దగ్గరికి వచ్చినప్పుడే వాడు దేక్కుండా వస్తాడు. ఆయనకు డాక్టర్ దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకోవాల్సి అక్కర్లేదు, నీకు తెలుస్తుంది. కొంతమంది చేతనీగా పట్టుకొని వస్తారు, ఎత్తుకొని వస్తారు, నా కొడుకు ఇట్లా యాక్సిడెంట్ అయింది ఇక నడవలేకపోతుంది, దానికేం సర్టిఫికేట్ గట్టడానికి ఇవ్వకపోతే రాంగ్ సిగ్నల్ పోయే ఆస్కారం. వ్యవస్థలు సిస్టమ్ లేనుల కోసం ఉంటాయి, న్యాయం కోసం ఉంటుంది, ధర్మం కోసం ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు మీ రివ్యూ మొత్తంలో మీ గోర్ల స్కీములు, మీ బార్ల స్కీములు, మీ మిగతా ట్రీట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు చెప్పమని చెప్పండి. అని వాళ్ళు చెప్పేటప్పుడు, వాళ్ళు రివ్యూలో చెప్పేటప్పుడు ఇది లేదు అని చెప్తాం, మేము అని ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరు జరుగుతున్నది కాకుండా అయ్యా మాకు ఇది టార్గెట్ ఇచ్చిండ్రు, మాకు ఇది కావాల్సి అక్కడ ఎక్కువగా, మాకు ఈ వ్యాక్సిన్ లేదు, లేదా మాకు స్టాఫ్ లేరు, మాకు ఇంకా డెఫిషియన్సీ ఉంది, గట్టాడి అని చెప్తే తప్పకుండా మేము చేయడానికి వచ్చినాం. మేము వట్టిగా ఏదో తంతులాగా ఒక 3 నెలలకు వస్తారో 6 నెలలకు వస్తారో
దిశ మీటింగ్ కోసం అని రాలేదు మేము. ఏమైనా మార్పు రావాలని తపనతో వచ్చిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా మా మల్కాజ్గిరి జిల్లాలో మా కలెక్టర్ గారి నాయకత్వంలో మేము ఆశించిన ప్రజలు కోరుకునే ఫలితం